ఆదిలాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గూడెం నగేష్ గారి నామినేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదే మాదిరిగా నలుగురు ఎమ్మెల్యేలతో సహా ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగంతో పాటు మళ్ళీ తప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం వారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులు లేవు, మళ్ళీ ఇక్కడ తుమిడేటి అని, కుప్టి అని, సీసీ అని, పునరుద్ధరణ అని మళ్ళీ తప్పుడు వాగ్దానం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు ఇవన్నీ కూడా పూర్తి చేయకుంటే నీకు మళ్ళీ సార్ ఆదిలాబాద్లో మా ప్రజానీకం కాలు పెట్టనీయాలని తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి ఏదో ఒక రకంగా టీఆర్ఎస్కి మద్దతు తెలపాలని చెప్పేసి వారు ఒక నాటకం ప్రకారం ఈరోజు ఈ ఆట ఆడుతూ ఉన్నారు. ఈరోజు వారిద్దరు ఒకటైపోయి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎన్ని జిమికులు చేసినా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందని తెలియజేస్తా ఉన్నారు.